తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. 16 రోజులుగా చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల దివాన్ చెరువు సమీపంలో చిరుత అడుగుజాడలు గుర్తించారు అటవీ సిబ్బంది. ట్రాప్ కెమెరాలో చిరుత సంచరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో చిరుతను బంధించేందుకు 7 బోన్లను ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. అయితే చిరుత మాత్రం చిక్కడం లేదు. వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతుండటంతో అధికారులకు చిరుత సంచారం సవాలుగా మారింది. మరోవైపు స్థానికులు చిరుత ఏ క్షణంలో ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 40 మంది సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను మారుస్తూ మొత్తం 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం వైపుగా ట్రాప్ కెమెరాలో గురువారం నుండి చిరుత సంచరిస్తున్న జాడ నమోదవ్వడం లేదని అధికారులు తెలిపారు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా లేక ఎటైనా వెళ్లిపోయిందా అనే సందిగ్ధంలో పడ్డారు అధికారులు.